స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పొదలకూరు రోడ్డు ఈరోజు ఒక అద్భుతంగా కనిపిస్తోంది. ఇక్కడ లైటింగ్ కానీ రోడ్లు కానీ చాలా అందముగా తీర్చిదిద్దారు. గతంలో చూసుకుంటే ఇక్కడ కనీసము సింగిల్ రోడ్డు నడవలేని పరిస్థితుల్లో, అంటే రోడ్డు కూడా మోకాళ్ళ లోతు గుంతలమయంతో ఉండేది. ప్రస్తుతము నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు డబల్ రోడ్డుతో పాటు మధ్యలో డివైడర్లు, అదేవిధంగా అందమైన, అంటే పురాతన కాలంలో ఎలా ఉంటాయో లైటింగు, రాజస్థాన్ మోడలు, ప్రత్యేకంగా రాజస్థాన్ మోడల్ ఇక్కడ తీసుకొని వచ్చి లైట్లను కూడా ఏర్పాటు చేశారు. ఎంతో సుందరవదనంగా కనిపిస్తుంది. అయితే గతంలో చూసుకొని ఇప్పుడు చూసుకుంటే మాత్రము పొదలకూరు రోడ్డు చాలా అందముగా సుందరవదనంగా కనిపిస్తుంది. అయితే వెడల్పైన రోడ్డు, మధ్యలో డివైడర్లు, పచ్చని పూల చెట్లు, అదేవిధంగా ఒక పురాతనమైన రాజుల కాలం లాంటి లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అందంగా, అంటే చాలా చాలా అందంగా కనిపిస్తూ ఉంది. అయితే ప్రతి ఒక్కరూ దీన్ని హర్షిస్తున్నారు. చాలా అందంగా తీర్చిదిద్దారు. అంటే మామూలుగా ఇత్తడి కోటింగ్తో ఏర్పాటు చేసిన పురాతనమైన ఈ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతము ఇక్కడ ఎస్పీ బంగ్లా నుంచి చూసుకుంటే డైకాస్ రోడ్డు వరకు చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ప్రస్తుతము మరికొంతమందితో ఇక్కడ వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ ఆగండి సార్, చెప్పండి, అంటే మీ పేరు? సార్, నా పేరు రవి సార్. సార్, గతంలో కంటే ఇప్పుడు ఎలా ఉంది రోడ్డు కానీ లైటింగ్ కానీ ఎలా ఉంది? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉందంటారు? సార్, చాలా బాగుంది. గతంలో అయితే ఈ రోడ్డు అంతా, నేను గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పొదలకూరు రోడ్లోనే ఉంటున్నాను. అంతా చాలా గుంతలుగా గతుకులుగా ఉండేది. రాకపోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. ప్లస్ ఒక 5-6 యాక్సిడెంట్లు ఈ ఏరియాలోనే జరిగినాయి. కొంచెం యాక్సిడెంట్ జోన్గా కూడా ఉంది సర్కిల్లో. కానీ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రోడ్డుని 4 లైన్స్ రోడ్డు విత్ డివైడర్, అలాగే అత్యాధునికమైనటువంటి లైటింగ్తో ఈ రోడ్డుని చేయడం జరిగింది. చాలా బాగుంది సార్ ఇది. లైటింగ్ కూడా చాలా ఓల్డ్ మోడలు, పురాతనమైన రాజుల కాలం నాటి లైటింగ్ స్తంభాలు కానీ. సార్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు చాలా కొత్తగా ఉంటాయి. ప్లస్ త్వరితగతిన చేస్తారు ఆయన. ఏదో శంకుస్థాపన చేస్తూ ఉంటే నేను అనుకునేవాడిని వాస్తవంగా, ఏంది ఇన్ని శంకుస్థాపనలు చేస్తున్నారు, వాడేమో లోటు బడ్జెట్ అంటాను, ఇవన్నీ సాధ్యమా అసాధ్యమా, ఊరికే శంకుస్థాపన రాళ్ళుకే పరిమితం అనే ఒక అపోహ ఉండేది. వాస్తవంగా ఆయన 60 రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసి ఈ రోడ్డు ఆల్మోస్ట్ బట్వాడిపాలెం కాడి నుంచి డైకాస్ రోడ్ సెంటర్ వరకు అత్యాధునికంగా తీర్చిదిద్ది, బహుశా ఇవి రాజస్థాన్ ఏరియాలో ఉన్నట్టు నేను విన్నాను రీసెంట్గా. అంత అద్భుతమైన లైటింగ్ ఇచ్చి, అసలు పగులు ఒక రకంగా ఉంటుంది, నైట్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అసలు మనం నెల్లూరులోనే నడుస్తున్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. చాలా ఎక్స్ట్రాడినరీగా తీర్చిదిద్దారు. సూపర్ అండి. నెల్లూరులో ఎక్కడ లేదు కదా ఈ విధంగా తీర్చిదిద్దడం, ఎక్కడా లేదండి అసలు ఈ మాదిరి. అదే చెప్పాను కదా, శ్రీధర్ రెడ్డి గారు అంటే ఒక పని పట్టుబట్టారంటే ఆయన అది పూర్తి అయ్యేంత వరకు, ఆయనకి సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు ఏదో ఒక టైంలో ఈ ఏరియాలోనే తిరుగుతూ చూస్తూ ఉంటారు, జనంకి కనపడకుండా. సో అంత పర్యవేక్షణతో చేస్తారు. అందువల్ల ఇంత చాలా గొప్పగా వచ్చింది. ఈ మధ్య రీసెంట్గా 2-3 ఛానల్స్ కూడా చూశాను నేను. అంత జనం లేక అంత ఇదిగా ఎందుకు వెళ్ళిందంటే మీకు అర్థమై ఉంటుంది ఎంత బాగా చేశారు అని. చాలామంది తెలుసుంటాం, ముఖ్యంగా ఇటు వెళ్ళేటప్పుడు పెంచులకోన అయితేనేమి, రాపూర్ అయితేనేమి, ఆదురుపల్లి, సోమశిల అంటే చాలా ఊర్లు వెళ్తుంటాయి. వాళ్ళు చెప్తుంటారు చాలామంది, మా ఫ్రెండ్స్ అందరూ, సార్ మాకు పొదలకూరు నుంచి, రాపూర్ నుంచి మాకు ఆమంచర్ల వరకు ఎంత ఫాస్ట్గా వస్తామో, ఈ కొత్తూరు కాడి నుంచి రావడం, డైకాస్ రోడ్డు కాడి నుంచి రావడం పెద్ద గగనం అయిపోతుంది, గతుకులమయం అయిపోయింది. అసలు చాలా ఘోరంగా ఉండేది, చాలా అధ్వానంగా ఉండేది. మీకు అందరూ తెలుసుంటుంది ఆల్రెడీ, పాత వీడియో క్లిప్స్ అయిన చూసినట్టే. దాన్ని అసలు ఇంత నీట్గా చేశారంటే హ్యాట్స్ ఆఫ్ టు వారు ఎమ్మెల్యే సార్. అండ్ అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అయితేనే, డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు, మినిస్టర్ నారాయణ గారు, అలాగే మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరి సహకారాలతో బాగా చేశారు. మీకు అఫ్కోర్స్ ఒక రోడ్డనే కాదు, లోపల ఇంటి సందుల్లో కూడా అట్లాంటి గొంతుల్లో కొంచెం మంచి రోడ్స్ అన్నీ వేసి జనాభాకి ఎలాంటి ఆటంకం లేకుండా చేస్తున్నారు అందరూ. సో
ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, రైట్. ఇది పరిస్థితి. మరికొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే ప్రస్తుతం మనము డైకాస్ రోడ్లోని సాయిబాబా గుడి సమీపంలో ఉన్నాము. ఇక్కడ అంటే ఇందాక మనము ఒక 2 వీలర్ అతన్ని కూడా ఆపి మాట్లాడడం జరిగింది. పొదలకూరు రోడ్డు ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనే దాని మీద. అదేవిధంగా ఈ డైకాస్ రోడ్లో టీ షాప్ దగ్గర కూడా వెళ్దాము, ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అంటే గతంలో రోడ్డు ఎలా ఉండింది పొదలకూరు రోడ్డు, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో పొదలకూరు రోడ్డు చాలా అధ్వానంగా ఉండేది సార్. ఎందుకంటే ఇప్పుడు మేము నిలబడి టీ తాగే పాయింట్లో కూడా మోకాళ్ళ లోతు నీళ్లు ఆగిపోయి, వర్షాలు వస్తే మోకాళ్ళ లోతు నీళ్ళు ఆగిపోయి. ఎందుకంటే మేము డైకస్ రోడ్ నుంచి ఇటు టౌన్లో పోయేటప్పుడు బాగా అబ్జర్వ్ చేసేవాళ్ళం. మోకాళ్ళ లోతు నీళ్ళు అయిపోయి, బండ్లు సైలెన్స్లో నీళ్ళు వెళ్ళిపోయి గందరగోళంగా ఉండేది. ఈరోజు పొదలకూరు రోడ్డు పొదలకూరు రోడ్డు వేసిన తర్వాత చాలా ఇదిగా ఉంది. అదేవిధంగా ఈ సైడు డ్రైన్ కూడా కట్టించారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు సెంట్రల్ లైటింగ్ వేయించారు. ఈరోజు పొదలకూరు రోడ్డు చూడ చక్కని బాగుంటా లేఅవుట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా పొదలకూరు రోడ్డు ఉంది. ఒకటి ఇప్పుడు చాలా అందంగా తీర్చిదిద్దారు రోడ్డు, కానీ అదేవిధంగా వెడల్పు, మధ్యలో లైటింగు, డివైడింగ్, చెట్లు. అంటే రోడ్డు పక్కన మళ్ళీ ఆక్రమణ కాకుండా చూడాలని చాలామంది కోరుతున్నారు. దాన్ని ఏమంటారు? దాని అయితే ఖచ్చితంగా చేయాలి కదా సార్. ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బంది ఉండకూడదు కదా. ఇంతకు ముందులాగా మన నెల్లూరు టౌన్ లేదు. ఇంతకు ముందు పొదలకూరు రోడ్ ఏరే, ఇప్పుడు పొదలకూరు రోడ్ ఏరే. అంతా ట్రాఫిక్ ఈ విధంగా ఈ సైడే ఉంది. దాన్ని అయితే నియంత్రణ చేయాలి. అదేవిధంగా చేశారు కూడా మన ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ రోడ్లు ఎడల్పు చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి నచ్చ చెప్పి అన్నిటి తీయించి రోడ్డు ఎడల్పు వేయించి సెంట్రల్ లైన్ వేయించి, అదేవిధంగా ఈరోజు అనేక డ్రైన్లు కట్టించి, ఇక్కడే డ్రైన్ కట్టించారు కూడా. 36 లక్షలు ఎంతో డ్రైన్ కూడా అన్ని చెప్పుకుంటుంటే విన్నాం. డ్రైన్ కూడా కట్టించి ఏంటంటే మంచి సౌకర్యాలు కల్పించారు. అటువంటి ఎమ్మెల్యే మన రూరల్లో ఉండడం నాకైతే గర్వకారణం అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మధ్యలో లైటింగ్ పెట్టారు కదా, ఓల్డ్ రాజస్థాను అంటే రాజుల కాలం నాటి ఇది పెట్టారు. చాలా అందంగా అనిపిస్తుంది. మధ్యలో మళ్ళీ పచ్చటి చెట్లు. అంటే నెల్లూరులో ఎక్కడ లేదు. ఇది కేవలం పొదలకూరు రోడ్డు, అంటే ఎస్పీ బంగ్లా కాడి నుంచి డైకాస్ రోడ్డు వరకు చాలా అందంగా ఉంటారంట. అది ఎలా చూస్తారు? ఇప్పుడు మేము లైటింగ్ ఆ స్తంభాల స్థాయి చూస్తుంటే వాస్తవంగా మీరు చెప్పినట్టు ఏదో రాజుల కోటల దగ్గర ఉన్నాయి. ఆ విధంగా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మనలాంటి వాళ్ళకి చాలా సంతోషకరమైన విషయం. దాని మధ్యలో వచ్చేసి ఈ చెట్లు వేయడం, చిన్న చెట్లోనే మంచి పూలు ఏర్పడడం ఇప్పుడే వేశారు. ఇంకా 4 రోజులు పోతే ఎరబోసి పొదలకూరు రోడ్డు చూడ చక్కగా ఉంటుంది అనేది నా ఆలోచన. మీరు చెప్పండి బ్రదరు. మామూలుగా శ్రీధర్ రెడ్డి ఇటీవల కాలంలో 3 ఒకే రోజు 500 పనిలో ఎంతో ఒకే రోజు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు రోడ్డు అంటే ఎస్పీ బంగ్లా కాడి నుంచి డైకాస్ రోడ్డు వరకు ఇంతకుముందు వెళ్ళాలంటే నరకం చూసేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది ఏంటి? ఒక చిన్న విషయం సార్, శ్రీధర్ రెడ్డి సార్ గురించి చెప్పాలంటే ఆయన మనకు దొరకడం మన అదృష్టం, మన రూలర్కి దొరకడం ఇంకా అదృష్టం. అలాంటి వ్యక్తి మనకు ఉన్నారంటే చాలా గర్వంగా చెప్పుకోవాలి. మన పరిస్థితి ఎలా ఉండేదంటే గతంలో గుంతలు మెట్టలుగా అసలు ప్రయాణించాలంటే కష్టంగా ఉండింది. రోడ్డు వైండింగ్ చేసిన తర్వాత ఈరోజు ఎంత అందంగా ఉందో ఒకసారి చూడండి. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. రెండవది ఆక్రమణలు లేకుండా ప్రజలు కూడా ఎమ్మెల్యే గారికి సహకరించి అందరూ ఆయన బాటలో నడవాలని మేము కోరుకుంటున్నాం సార్. అంటే గతంలో అంటే ఒక 30 అడుగులు ఉండేది, ఇప్పుడు సుమారుగా ఒక 100 అడుగుల వరకు వచ్చేసింది. అలాగే కంటిన్యూగా ప్రజలు కూడా ముందుకెళ్లకుండా రోడ్డుకి చాలా సహకరించి యాక్సిడెంట్లు అవ్వకుండా మన ట్రాఫిక్ నియంత్రణలో పాటిస్తే మన కోసం ఆయన చేస్తున్నప్పుడు మేము కూడా ఆయనకి హెల్ప్ఫుల్గా చాలా జాగ్రత్తగా మనం ముందుకెళ్తే మన రూరల్ చాలా డెవలప్ అవుతుంది. ఆయన ఉండడం మాకు చాలా అదృష్టం సార్. ఒక మాట చెప్పాలంటే శ్రీధర్ రెడ్డి సార్ ఉండడం మనకు అదృష్టం. పొదలకూరు రోడ్డు చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎలా ఉంది మీ ఫీలింగ్? ఎలా ఉంది? మనకి ముఖ్యంగా ముందుగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా మనం నెల్లూరులో ఉంటున్నాము, కానీ డీకేడబ్ల్యూ కాలేజ్ దగ్గర నుంచి
అంటే జొన్నవాడ బట్వాడిపాలెం దగ్గర నుంచి డైకస్ రోడ్ వరకు రోడ్డు చాలా కంజెస్టెడ్గా ఉండేది. ఇంతకుముందు అంటే వన్ వే ఉన్నింది కాబట్టి యాక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేవి. కానీ శ్రీధరన్న వచ్చిన తర్వాత, ముఖ్యంగా టీడీపీ గవర్నమెంట్ మారిన తర్వాత వచ్చిన తర్వాత ఈ రోడ్డు యొక్క వైండింగ్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే డివైడరు ప్లస్ రాయల్ వింటేజ్ లైట్లు కానీ చాలా అందంగా తీర్చిదిద్దారు. దానివల్ల యాక్సిడెంట్లు చాలా వరకు తగ్గిపోయాయి మామూలుగా. ఇంకొకటి ఏంటంటే రోడ్డు వైండింగ్ చేయడం వల్ల ఏంటంటే ట్రాఫిక్ కూడా చాలా బాగుంది. అంటే పోయేవాళ్ళు కానీ వచ్చేవాళ్ళు ఒకరికొకరు సంబంధం లేకుండా చాలా బాగుంది. అలాగే లైటింగ్ కానీ బ్రహ్మాండంగా ఉంది. ఎవరికైనా సరే ముఖ్యంగా అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారం ఉన్నప్పుడే సమాజానికి సేవ చేసే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని మన ఎమ్మెల్యే గారు శ్రీధరన్న గారు చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. ఆయన అధికారంలో ఉన్నంతకాలం ఇలాగే సమాజానికి సేవ చేయాలని, చేస్తూ ఉండాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుంది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎందుకంటే ఆయన ఒక విజన్ గల వ్యక్తి. అలాగే రాష్ట్రంలో కూడా ఏంటంటే ఇక నెల్లూరు అనే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా అతను ఒక ప్లానింగ్ ప్రకారం అడ్మినిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం వచ్చే 5 ఏళ్ళు కూడా, రాబోయే 5 ఏళ్ళు కూడా ఇదే పార్టీని మనం గెలిపించుకొని ఇంకా రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేసుకుంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. రోడ్తో పాటు దర్గా దగ్గర పెద్ద ఆర్చీలు ఏర్పాటు చేశారు. అంటే దాన్ని ఏమనుకుంటున్నారు? బారా షహీద్ దర్గా అనేది చాలా ప్రసిద్ధిగాంచింది. అది కూడా మన మేయర్ అబ్దుల్ అజీజ్ గారి కాలంలో నుంచి, మంత్రి నారాయణ వర్యుల కాలంలో నుంచి బాగా డెవలప్ అయింది. అది డెవలప్ అవుతూ ఈ మధ్య కాలంలో చాలా బాగా ప్రసిద్ధి చెందింది. దర్గా యొక్క ఆర్చులు కానివ్వండి, అలాగే ట్యాంకు చెరువు కానివ్వండి, శుభ్రత గురించి కానివ్వండి చాలా బాగుంది. మొన్న జరిగినటువంటి రొట్టెల పండుగ కూడా వచ్చిన భక్తులకు కానీ విజిటర్స్కి కానీ చాలా సౌకర్యాలు బాగా చేశారు. చాలా బాగుంది. ఇప్పుడు ఒకటి అంటే మనకు డైకాస్ రోడ్ నుంచి అటు డీకేడబ్ల్యూ బట్వాడిపాలెం వరకు రోడ్డు బాగా వెడల్పు చేశారు. చాలా ఇదిగుంది. ఆక్రమణకు గురవుతున్నారు. దాన్ని ఏం చేయాలి? ఎమ్మెల్యే గారికి మీరేమంటారు? ఆక్రమణకు గురవుతుందంటే రోడ్డు విశాలంగా ఉంటేనే ఏ సిటీ అయినా బాగుంటుంది. రోడ్డు లేకపోతే ఏ సిటీ కూడా బాగుండదు. ఎందుకంటే ప్రజలు సహకరించాలా, కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎమ్మెల్యేగా శ్రీధరన్నకు కూడా. కానీ వాళ్ళని నచ్చజెప్పి ఈ విధంగా జరిగితే ఈ విధంగా ఉంటుంది సమాజానికి అని ఆయన కూర్చోబెట్టి మాట్లాడే క్యాపబిలిటీ కూడా మన శ్రీధరన్నకు ఉంది. కాబట్టి అది ఆయనకే సాధ్యం. అంటే ఆయన బాగా చాలా వెడల్పైన రోడ్డు, లైటింగు, చెట్లు మొత్తం ఇచ్చేశారు. అంత మంచి పని చేసినప్పుడు కొంతమంది ఒకరిద్దరు ఆక్రమించేస్తున్నారు. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు తీసుకోవడం మంచిదంటారా? అంటే ఆక్రమణ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమంది ఉంటారు, అన్నీ మనకు సవ్యంగా జరిగితే ఏది కూడా ఇంకా అపోజిషన్ అనేది ఉండదు. కానీ అలాగే మనుషుల్లో కూడా ఏంటంటే అందరూ ఒకే పార్టీని సపోర్ట్ చేయాలని ఉండదు. కానీ కొంతమంది ఏంటంటే ఉంటారు, వాళ్ళకి చెప్పే విధంగా చెప్పి వాళ్ళని అరికట్టాల. ఎస్పీ బంగ్లా కాడి నుంచి డైకాస్ రోడ్డు వరకు గతంలో రోడ్డు చాలా అధ్వానంగా ఉండింది, గుంతలమయం ఉండింది. ఈరోజు పరిస్థితి చూస్తే ఎంతో అందంగా తీర్చిదిద్దాడు ఆయన. అంటే గతంలో 40 అడుగులు ఉన్న రోడ్డు ఈరోజు 80 అడుగుల వరకు చేయడం జరిగింది. మధ్యలో ఒక పచ్చని చెట్లు, అదేవిధంగా అందమైన చెట్లతో పాటు అదేవిధంగా విద్యుత్ అలంకరణ, అంటే పాతకాలం లాంటి పోల్స్తో లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగుంది. అయితే రోడ్డు పక్కన, అంటే ఇప్పుడు రోడ్డు పక్కన కొంతమంది ఆక్రమిస్తున్నారు. అలాంటి వాళ్ళను కూడా ఆక్రమించకూడదు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని సహకరించాలి. మనం ఈ అందంగా ఉండాలంటే ఆక్రమణకు గురి కాకూడదు. ఎమ్మెల్యే సహకరించి ఎమ్మెల్యేకి మరింత మనము సపోర్టు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఇక్కడ చాలామంది, అంటే వెహికల్స్ వాళ్ళు కానీ అదేవిధంగా మామూలు ఎవరైనా టీ అంగళ్ళ దగ్గర ఎవరైనా మనము ఆర్టీవీ కొంతమందిని పలకరించగా ఈ విషయాలైతే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ, పొదలకూరు రోడ్ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్
ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.